నమస్తే వెల్కమ్ టు అమ్మా న్యూస్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. ఏపీలో ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా రాజకీయ వీడి ఏమాత్రం తగ్గడం లేదు. కొత్తగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వంపై వైసీపీ ప్రభుత్వం విమర్శలు స్టార్ట్ చేసేస్తుంది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఉన్న వైసీపీ నాయకులపై కార్యకర్తలపై టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతుందంటూ వైసీపీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి స్వయంగా అన్నారు. నిజంగా కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతుందా? జగన్మోహన్ రెడ్డి అన్నదానిలో నిజమెంత? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు టీడీపీ సీనియర్ నేత అధికార ప్రతినిధి మోక ఆనంద్ సాయి గారు, అదేవిధంగా జనసేనాని సోల్జర్ కొట్టే కావ్య గారు ఉన్నారు. అదేవిధంగా వైసీపీ నేత అధికార ప్రతినిధి రేకాడి లక్ష్మణరావు గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు ముగ్గురు. ఇక సీనియర్ జర్నలిస్ట్ అక్షర సత్యం గారు కూడా మనతో ఫోన్లో అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం వైసీపీ నేత రేకాడి లక్ష్మణరావు గారితో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు నమస్తే సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ లక్ష్మణరావు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడారో ఈరోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది మీరు ఏ రకంగా చూస్తారు? ఎందుకంటే కావాలని కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసి మా నేతలపైన ఈ రకంగా దాడులు నిర్వహిస్తుంది, కావాలని కేసులు బనాయిస్తుంది అని చెప్తున్నారు. నిజంగా కేసులు బనాయిస్తుందా? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఏమన్నా అంతకుముందు బెయిల్లో వచ్చినప్పటికీ కూడా ఒక నేతపైనే టార్గెట్గా ఆయన చేసినందుకు కేసు పెట్టారని అనుకోవాలా? మీరు ఏ రకంగా చూస్తారు? నాకు గారు, మీకు అలాగే ప్యానల్ ఉన్న పెద్దలకి, అమ్మా టీవీ వీక్షకులకి యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు. పిన్నెల్లి రామకృష్ణ గారి మీద జరిగినటువంటి మాచర్లో ఏదైతే ఆ నియోజకవర్గంలో ఆ పోలింగ్లో దాదాపుగా దళితులు ఎస్సీ వాళ్ళు ఎక్కువ ఉన్నటువంటి ఓటింగ్లో కొంతమంది కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు అక్కడ ఓటింగ్ పోల్ అవ్వకుండా అక్కడ ఓటేయకుండా ఆపడానికి మా యొక్క కార్యకర్తల్ని వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ అడ్డుకట్టేయడం జరిగింది. సో అన్నిటి మీద కూడా మరి పిన్నెల్లి రామకృష్ణ గారికి ఆయనకి ఫోన్ చేసి ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని తెలియపరిచినటువంటి కార్యకర్తలు ఆ యొక్క సంఘటన చూసి ఏదైతే అక్కడ మా ఏజెంట్గా ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ఏజెంట్లు కూడా ఇదే టీడీపీ నాయకులందరూ కూడా కొట్టి బయటకు తోస్తే రిగ్గింగ్ చేస్తే అదే ఆయన చూసి అది ఇక్కడ తప్పు జరుగుతుందని లోపలికి వెళ్ళి ఒక ఆవేశంలో మనం చూసాం ఈవీఎం పగలగొట్టడం. సో ఒకటే కాదండి, అలాంటివి దాదాపుగా 8-9 వరకు జరిగినాయని ఈ ఎలక్షన్ కమిషనే చెప్పింది. సో ఒక్క పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిదే చూపించారు. మిగతా 8 ఏమైనాయి? మిగతా సీసీ ఫుటేజ్లు ఏమైనాయి? ఇవన్నీ కూడా సీసీ ఫుటేజ్లు కూడా ఎవరి కంట్రోల్లో ఉన్నాయి? ఈసీ కంట్రోల్లోనే కదా ఉన్నాయి. మరి మిగతా ఎందుకు రిలీజ్ చేయలేదంటే ఈసీ, ఎన్డీఏ కూటమి వీళ్ళందరూ కూడా కమాండ్ అయిపోయి కుమ్మక్క అయిపోయి ఈ యొక్క ప్రతిపక్ష దాడులకి దిగడం మనం అందరూ చూసింది. సో ఇక్కడ ఏంటంటే 4 సార్లు కూడా గెలిచినటువంటి లక్ష్మణరావు గారు ఒక్క మాట, ఎవరు చేసినా తప్పే. అది టీడీపీ చేసినా, జనసేన చేసినా, మేము చేసినా, మీరు చేసినా, వ్యక్తిగతంగా ఎవరు చేసినా అది ఏదైతే బాక్స్ ఏదైతే ఉందో, ఈవీఎం మిషన్ ఏదైతే ఉందో దాన్ని బద్దలు కొడుతుంది తప్పే. వేరే బయట పెట్టలేదు అంటాం కంటే అసలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు తప్పు చేశారా లేదా? ప్రాథమికంగా అది చెప్పండి మీరు. అయితే అది పక్కన అది ఒకవేళ ఈవీఎం పగలగొట్టడమే తప్పు అయితే ఇదివరకు 2019లో జరిగినటువంటి ఎలక్షన్ లో జనసేన పార్టీ అభ్యర్థి గుంతకల్లో కూడా ఈవీఎం పగలగొట్టాడు. ఆయన మీద ఎన్ని కేసులు పనిచేశారు? ఆయన తీసుకెళ్లి ఏ జైల్లో పెట్టారు? ఇవన్నీ మనం మాట్లాడితే చాలా ఉంటాయండి. అంటే మనకి ఇష్టమైన వాళ్ళకి చట్టం ఒకలాగా, ఇష్టం లేని వాళ్ళకి చట్టం ఒకలాగా పనిచేస్తుందా? ఎవరికైనా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టం ఎవరికైనా ఒకటే కదా. పేద ధనిక బడుగు బలహీన వర్గాలని తేడా ఉండదు కదా, సమన్వయమే కదా. దానికి సీఎం పిఎం ఇంకోలా తేడా ఉండదు కదా. ఎవరికైనా చట్టమే. సార్ నేను అనేది ఏంటంటే మిగతా సీసీ ఫుటేజ్లు ఎందుకు బయట పెట్టాల? ఈ టీడీపీ నాయకులు పగలగొట్టినటువంటి ఈవీఎంలు ఎందుకు బయటికి రాలా? ఓన్లీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని టార్గెట్ చేశారు. ఆయన 4 సార్లు గెలిచారు. 4 సార్లు గెలడం అంటే అంత ఆసమాసం అండి ఈ రోజుల్లో? ఎవరినైనా గెలవనంటే వరుసగా 4 సార్లు ఎంత ప్రజాదరణ ఉంటే కానీ 4 సార్లు గెలుస్తారు ఒక ఎమ్మెల్యే. ఏమైనా ఆ దోపిడీలు అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ప్రజలు నమ్మారు, మరి 5వ సారి గెలుస్తారా? లక్ష్మణరావు గారు 4 సార్లు గెలిచారు, ప్రజాదరణ పొందారు, 5వ సారి ఎందుకు గెలవలేదు? ప్రజలు నమ్మలేదా? ఎందుకు గెలవలేదు, ప్రజలు నమ్మలేదా అంటే ప్రజలు నమ్మారు, ఓట్లు వేశారు. గెలుపులు అనేవి సర్వసాధారణం అండి.
ఎన్టీ రామారావు లాంటి వాళ్ళు ఓడిపోయారు, ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు ఓడిపోయారు, పవన్ కళ్యాణ్ 2 సార్లు ఓడిపోయాడు, చిరంజీవి గారు 1 చోట ఓడిపోయారు. గెలుపోవటం గురించి మీరు మాట్లాడకండి. గెలుపోవటంలో సహజం ప్రజాస్వామ్యంలో. నేను మాట్లాడతలేదు, మీరే మాట్లాడారు. వరుసనే 4 సార్లు గెలిచారని మీరు పెద్దగా చెప్తున్నారు అంతే తప్పితే. అవునండి, 4 సార్లు గెలడం గొప్ప కదా. 4 సార్లు ప్రజలు నమ్మిన ఎందుకు 4 సార్లు గెలిచారు, ఎందుకు 5వ సారి ఓడిపోయారు నేను అడిగా. మీరు ఖచ్చితంగా ప్రజా తీర్పుకు ఎవరైనా అతిథులు కాదు, ప్రజా తీర్పును గౌరవించాలి. ఎందుకు 5వ సారి గెలలేదంటే మనం ఏం చెప్తాం? అక్కడ ఏ ఈక్వేషన్స్ ఇంప్లిమెంటేషన్ అయ్యో, ఏ కారణాల చేత ఓడిపోయారు మనం అదే చెప్తా ఉన్నాం కదా. ఆ నియోజకవర్గంలో రిగ్గింగ్ జరిగింది. ఆ రిగ్గింగ్ ఆపడానికి వెళ్తే పిన్నెల రామకృష్ణారెడ్డి గారి మీద కావాలనే కేసులు పెట్టారు. అక్కడ ఉన్నటువంటి జోలకంటి ప్రభునాయుడు ఎవరండి, ఆయన మీద 6 ఉన్నాయి, హత్య కేసులు 6 ఉన్నాయి. 1 కాదు 2 కాదు 6 హత్య కేసులు ఉన్నాయి. ఆయన ఏమో తొత్తపోసా అదేమన్నా కడిగిన ఆనిముత్యమా అటువంటి వ్యక్తిని అక్కడ పెట్టారు. లక్ష్మణరావు గారు రెగ్గింగ్ జరిగిందంటే మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు ఉన్నాయి కదా. ఇదే పిన్నెల రామకృష్ణారెడ్డి గారు 12 సార్లు ఈసీకి లెటర్ రాశారు, విత్ ఇన్ ప్రూఫ్ తో పెట్టారు. ఏ చర్యలు తీసుకోవాలా, చేస్తున్నాడు ఘాటు గారు రెగ్గింగ్ అనేది 24లో జరిగిందా, 19లో జరగలేదా? 19లో పూర్తిగా మామూలుగా జరిగిందా ఎన్నికలు? ఖచ్చితంగా ఫేర్ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగినాయి. ఇప్పుడు జరిగిన ఎలక్షన్ ఇప్పుడు జరగల, 24లో జరిగింది. ఏం చేశారో మొత్తం తెలుసు. మళ్ళీ ఆ మాటలు మేము మాట్లాడటం కాదు. ఈ తీర్పు ఏ తీర్పు మేము గౌరవిస్తున్నాం. తర్వాత మనం ఎందుకు 11 సీట్లు ఖచ్చితంగా మనం మాట్లాడదాం. ఓకే లక్ష్మణరావు గారు, మళ్ళీ మరి కాసేపట్లో మీ దగ్గరికి వస్తాను. మనతో టీడీపీ నేత మోక ఆనంద్ సాగర్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఆనంద్ సాగర్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం. ఆనంద్ సాగర్ గారు, 2019లో ఫెయిర్ ఎలక్షన్ జరిగినాయి, 2024లో రెగ్గింగ్ జరిగింది. ఇది లక్ష్మణరావు గారు అంటున్నమాట, ఏమంటారు? సార్, మీకు ప్యానల్లో ఉన్న అందరికీ కూడా నమస్కారం. తమ్ముడు, ఎప్పుడు పార్టీ మారావు నాకు తెలియదు, ఇదే మొదటిసారి చూశాను. పార్టీ ఎప్పుడు మారావు? ఓకే, కంగ్రాట్స్. ఇది ఎలక్షన్ ఫెయిర్ గా జరిగిందా అన్ఫెయిర్ గా జరిగిందా ఇవన్నీ ఇప్పుడు మాట్లాడుకునే అది సబ్జెక్ట్ కాదు. ఇక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తప్పు చేశాడా లేదా, ఆయన ఖచ్చితంగా దుందుడుకుగా వ్యవహరించడం అనేది కళ్ళకి కట్టినట్టుగా మనకు వీడియోలో సాక్ష్యాధారాలు జరుగుతుంది. వేరే చోట్ల ఎక్కడన్నా జరిగినాయి ఉన్నాయా అంటే అది బయట పెట్టాలన్నటువంటి బాధ్యత ఈసీ మీద ఉంటుంది. అలాగే చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆయన మీద ఉంటుంది. మరి ఈ రాష్ట్రాన్ని ఎన్నికల సమయంలో కూడా చీఫ్ సెక్రటరీగా మీరు నియమించినటువంటి జవహర్ రెడ్డి గారే ఉన్నారు. దానికి సమాధానం ఆయన చెప్పాలి. ఇప్పుడు మేము అధికారంలో వచ్చి ఇంకా 4 రోజులు కూడా కాలేదు. ఎన్నికల్లో మేము ప్రతిపక్షంగా వైసీపీ మీద పోటీ చేశాం. కాబట్టి ఇక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రవర్తన మాత్రం 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఒక నాయకుడు ప్రవర్తించిన తీరుగా లేదు, పెద్ద మనిషి తరహాగా లేదు, ఉడుకుమోత్తనంగా దుందుడుకు చర్యగా ఉంది. ఆయన బూత్ లోకి ప్రవేశించేటప్పటికి అక్కడ చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది. ఏజెంట్లు ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చున్నారు, పోలింగ్ సిబ్బంది కూడా చాలా ప్రశాంతంగా కూర్చొని ఓటింగ్ చేస్తా ఉన్నారు. ఆయన కూడా చాలా సైలెంట్ గా వచ్చాడు. కానీ ఆ బూత్ లోపలికి వెళ్ళి తెర వెనక్కి వెళ్ళేటప్పుడు వైలెంట్ గా మారిపోయి సడన్ గా దాన్ని తీసి కుదేసి నేలకేసి కొట్టడం జరిగింది. ఆ ఈవీఎం మిషన్ అది ఎవరు కూడా హర్షించలేని విషయం కదా. తర్వాత ఆయన పారిపోవడం, కేసు పెట్టిన తర్వాత పారిపోవడం తప్పు. ఆనంద్ సాగర్ గారు, మీరు వీడియోలో చూసిన దాన్ని చెప్తున్నారు, సోషల్ మీడియాలో కానీ మెయిన్ ప్లాట్ఫామ్లో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ చూసాం అది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడుతూ టీడీపీ వాళ్ళే ఏజెంట్లే, టీడీపీ వాళ్ళే ఆయన మీద కొట్టినట్టు, వాళ్ళు కొట్టి వాళ్ళే
కేసులు పెట్టి ఈ రోజున మా నాయకుల్ని అందరినీ ప్రజాస్వామ్యాన్ని అప్రజాస్వామ్యంగా చేసేసింది ఈ ప్రభుత్వం. ఇది ఇక్కడ ఒక్క చోటే కాదు, రాష్ట్రం మొత్తం కూడా ఇలాగే జరుగుతుందని ఈరోజు మీడియా ముందు మాట్లాడటం జరిగింది. ఈరోజు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందు మాట్లాడటాన్ని మీరు ఎలా చూస్తారు? ఇక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు జనంలో డైరెక్ట్గా వెళ్తారని చెప్పి వైసీపీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు ఎన్నికలు ఫలితాలు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం విడిచిపెట్టి పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయి 20 రోజుల తర్వాత మొట్టమొదటిసారి రాష్ట్రానికి వచ్చారు. ఆయన వచ్చినట్టునే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి కుటుంబాన్ని పరామర్శించుంటే బాగుండేది. కానీ జైలుకి వెళ్ళి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని పరామర్శించడం, ముద్దాయిని పరామర్శించడం అది సభ్యతగా లేదు. ముందు రాగానే ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాల మీద మాట్లాడి పిన్నెల్లి కుటుంబాన్ని పరామర్శిస్తే అది హోందాగా ఉండేది. ఒక ప్రతిపక్ష నాయకుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా ఆ పద్ధతి బాగుండేది. కానీ సరాసరి రాష్ట్రానికి రాగానే జైలుకి వెళ్ళడం, జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత ఆయన ప్రెస్ తో మాట్లాడడం, ఏదో గురువింద సామెతలాగా ఆయన మళ్ళీ పైగా మీరు ఇలా చేయకూడదు, మీ పద్ధతి మంచిది కాదు, మా మీద దాడులు జరుగుతున్నాయి, మా ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు, మా మీద మాకు రక్షణ లేదు. అసలు 20 రోజులకే, ఇంకా నెల రోజులు కూడా నిండలేదు, అప్పుడైనా ఎన్ని దాడులు. ముఖ్యమంత్రి అయిన మర్నాడు ప్రజావేదికలో కూర్చుని మీటింగ్ పెట్టి నేను కూర్చున్న ఈ బిల్డింగ్ రేపటికి ధ్వంసం కావాలి, నేలమట్టం కావాలి, కూల్చేయండి, ఐఎమ్ గివింగ్ ఆర్డర్స్, ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పిన ముఖ్యమంత్రి 10 కోట్ల రూపాయలు వాల్యూ చేసే ప్రజాధనాన్ని కూల్చి వేస్ట్ చేసినటువంటి ముఖ్యమంత్రి ఈవేళ గురువింద సామెత కబుర్లు చెప్పి నీతి వాక్యాలు వల్లిస్తే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు కాదా అంటే మేము అడుగుతా ఉన్నాం. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా అంటాడు ఆయన. ప్రజలు ఇవ్వలేదు కదా ప్రతిపక్ష హోదా. ప్రజలు ప్రతిపక్ష హోదా ఇచ్చుంటే ఆనంద్ సాగర్ గారు శాసనసభకు వస్తారా రారా అనేది పక్కన పెడితే ఇక్కడ నుంచి కూడా పోరాటం తాను చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పిగా ఆయన కొన్ని సంకేతాలు పంపించడం జరిగింది. ప్రధానంగా ఆయన ఆరోపణ ఏంటంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పురంధరేశ్వరి కానీ, వీళ్ళు ఎవరైనా కూడా మా మీద కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు, మేము దీన్ని చూస్తూ ఊరుకోము, ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్తామన్నట్టుగా చెప్తున్నారు. అది వెల్కమ్ సార్, స్వాగతిస్తున్నాం. ప్రజాస్వామ్యం చెప్పేది ఏమిటంటే పాలకపక్షం ప్రతిపక్షం రెండూ ఉండాలి. మేము దాన్ని స్వాగతిస్తాం. కానీ మేము 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 6 నెలలు మేము చాలా మౌనంగా కూర్చున్నాం. ఆయనకు అవకాశం ఇచ్చాం, వేచి చూసాం, ఆయన పరిపాలనని మేము అవగాహన చేసుకున్నాం, అర్థం చేసుకున్నాం. అప్పుడు మేము కార్యరంగంలోకి దిగాం. ఇసుక దీక్షని చంద్రబాబు నాయుడు గారు ఆనాడు విజయవాడ నడిపొట్టులో మీడియా పాయింట్ దగ్గర ఇసుక దీక్ష చేసి ఆ పోరాటానికి నాంది పలికారు. అక్కడి నుండి అన్ని అవకాశాలు ఆయనే ఇచ్చాడు తెలుగుదేశం పార్టీకి. ఆయన తప్పు చేయడం, మేము రియాక్ట్ కావడం, ప్రజల్లోకి వెళ్ళడం, ప్రజలకు చెప్పడం. కానీ ఇప్పుడు ఇక్కడ రాజకీయ కొలిమిలో కాకలు తీరినటువంటి, రాటు తేలినటువంటి ఒక మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారి చేతిలో పరిపాలన ఉంది, ప్రభుత్వం ఉంది. తప్పు చేయడైనా జగన్మోహన్ రెడ్డికి మాట్లాడే అవకాశం రానివ్వడైనా. ప్రభుత్వం తప్పు చేస్తే ప్రతిపక్షానికి ఊపిరుదినట్టే, ప్రాణం పోసినట్టే, బ్రతికించినట్టే. ఆనంద్ సాగర్ గారు, మీరు చంద్రబాబు నాయుడు గారు అంటే మీకు అభిమానం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయడని మీకు బాగా నమ్మకం ఉండొచ్చు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేయడని చెప్పి వైసీపీ వాళ్ళకు ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ గారు తప్పు చేయడని చెప్పి జనసేన వాళ్ళకు ఉండొచ్చు, తప్పులేదు. కానీ చంద్రబాబు నాయుడు గారిని మరి 2019లో రిజెక్ట్ చేశారు, 2004లో కూడా రిజెక్ట్ చేశారు. మరి అప్పుడు తప్పు చేయకపోతే ప్రజలు ఎందుకు రిజెక్ట్ చేశారు? కాబట్టి ఎవరి అభిమానం వాళ్ళకు ఉంటుంది కాదంటారా? కాదు, అవును, కాదు కదా. నేను ఏంటంటే తెలుగుదేశం పార్టీ 42 ఏళ్ల ప్రస్థానం, 4 సార్లు ఓడిపోయాం, 6 సార్లు గెలిచాం. గెలుపోటములు చవి చూసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అంటే 42 ఏళ్లుగా రాష్ట్ర రాజకీయాల్లో ఆటుపోట్లు ఎదుర్కొని బలమైనటువంటి అజేయమైనటువంటి క్యాడర్ తో ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మాకు ఇవన్నీ కొత్త కాదు. ఓడినా గెలిచినా ఎప్పుడు ప్రజాబాహుళ్యంలో ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. పార్టీని ఫిరాయించకుండా ఉండే క్యాడర్ తెలుగుదేశం పార్టీకి మాత్రమే సొంతం. ఈవేళ చూడండి, ఈ గవర్నమెంట్ కూలిపోయి 20 నెల రోజులు కూడా కాకుండానే
వైసీపీ కేడర్ అంతా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల దగ్గర క్యూ కడుతున్నారు. సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సొసైటీ డైరెక్టర్లు, అధ్యక్షులు అందరూ కూడా వచ్చి మమ్మల్ని చేర్చుకోండి, వాళ్ళందరూ వైసీపీ కేడరా సార్? ఆనంద్ సాగర్ గారు, కాబట్టి ఆనంద్ సాగర్ గారు, వైసీపీ కేడర్ అంటే కొత్తగా ఎవరిని క్రియేట్ చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు కాదంటారా? అంతేనండి, అంతే. ఆల్ మిక్చర్ పార్టీ కదా. కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, బీజేపీ నుండి వచ్చిన మరి మీ వాళ్ళు టీడీపీలో ఎవరు లేరా? ఉన్నారు. మీ టీడీపీలో అలా వచ్చిన వాళ్ళు ఎవరు లేరా? ఏమండి, మీ టీడీపీలో అలా వచ్చిన వాళ్ళు పక్క పార్టీ నుంచి తీసుకున్న వాళ్ళు ఎవరు లేరా? తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు నలుగురు మాత్రమే కాంగ్రెస్ పార్టీ నుండి తీసుకోవడం జరిగింది. కరెక్ట్ కరెక్ట్. నలుగురిని మాత్రమే. నాదెండ్ల భాస్కర్ రావు గారు, సి నారాయణ, ఎం ఆదయ్య, ఇంకొక ఆయన, ఎవరో రామారావు గారు, ఇంకొక ఆయన ఉండేవారు. ఆయన అలాగా ఒక నలుగురిని మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఇచ్చారు అవకాశం. అవును, ఎస్, అందరూ కొత్త వాళ్ళే. ఈవేళ యనమల రామకృష్ణ గారిని చూడండి, మహానేత. మరి అప్పుడు నూనూగు మేసాల 25 ఏళ్ల కుర్రోడు ఆయన. పాలేకర్ గారు చూడండి, లోక్సభ స్పీకర్. అప్పుడు ఏంటంటే ఆయన వచ్చారు, ఒక అడ్వకేట్, చిన్న అడ్వకేట్, జూనియర్ అడ్వకేట్ కాకినాడలో. అలాగే ఎర్రంనాయుడు గారు, అలాగే దేవేంద్ర గౌడ్ గారు, అలాగే కడియం శ్రీహరి గారు, ఇంద్రారెడ్డి గారు, ఇప్పుడు ఉన్నటువంటి నేతలు కేసీఆర్, వీళ్ళందరూ ఎవరండి? తెలుగుదేశం పార్టీ అనే ఆ వనంలో మొలిచినటువంటి మొక్కలే కదా. ఇవన్నీ బాగానే ఉంది, మీరంతా బాగుంది. చిన్న లాజిక్ మిస్ అయ్యారు మీరు. చంద్రబాబు నాయుడు గారు అక్కడి నుంచి రాలేదు, కాంగ్రెస్ నుంచి వచ్చారు. మీరు ఆ లాజిక్ మిస్ అయ్యారు. కరెక్టే, అదే చెప్తున్నాను మీకు. నలుగురు 5గురు వచ్చారని చెప్పాను కదా. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వచ్చారు? ఎలక్షన్ తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత, ఎన్నికల్లో గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. అలాగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా చాలా మంది తెలుగుదేశం పార్టీలో బయటకు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ లోపలికి వచ్చారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా వచ్చారు. కాబట్టి రాజకీయాల్లో రావడాలు, పోవడాలు, ఇన్లెట్, అవుట్లెట్ కామన్ గా జరుగుతూ ఉంటాయి. ఇగో తమ్ముడు మొన్నటిదాకా చాలా గట్టిగా జనసేన తరఫున పోరాడాడు మన లక్ష్మణరావు గారు. ఏముంది, పార్టీలు వేళ మారడం, కండువాలు మార్చడం పెద్ద విషయం కాదు. ఇప్పుడు అవన్నీ పాత విషయాలు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ట్రెండ్ లో పార్టీలు మారడం అనేది ఫ్యాషన్ అయిపోయింది. ఓకే, ఆనంద్ సాగర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాన్ని ఎలా చూస్తారు చెప్పండి మీరు. మనకు ఇంకో వేరే నేను అది పూర్తిగా నిర్ద్వందంగా ఖండిస్తున్నా. ఎందుకంటే అంత ఆయన చెప్పేటంత కక్ష సాధింపు ధోరణి గాని, అటువంటి దుర్మార్గపు చర్యలు గాని ఈ రోజు వరకు, ఈ 28-25 రోజుల్లో మా ప్రభుత్వం దేనికి పాల్పడలేదు. అసలు నిజం చెప్తున్నాం మీకు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, వాళ్ళ ముగ్గురు అనుకున్నది ఏంటంటే, రేపు ఆచరించేది కూడా ఏమిటంటే, కక్ష సాధింపు అనేది ఉండదు. కక్ష సాధింపు అనే తెలుగుదేశంపై కక్ష కట్టి రాష్ట్రాన్ని నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. రాజకీయ విలువల్ని పాతరేశాడు జగన్మోహన్ రెడ్డి. దానికి తెలుగుదేశం పార్టీ ఒడిగట్టదు. ఆ కోవలో మా ప్రభుత్వం పయనించదు. అటువంటి భావజాలం మాకు లేదు. మాది ఎంతసేపు రాష్ట్రానికి రాజధాని కావాలి, పోలవరం నిర్మించాలి, సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళుగా జరగాలి, తెలుగుదేశం పార్టీ మళ్ళీ గెలవాలి. ఓకే, ఆనంద్ సాగర్ గారు, మరి కాసేపట్లో మీ దగ్గరికి వస్తాను. మనతో ఇంకో 2 గెస్టులు కూడా ఉన్నారు. మీ దగ్గరికి మళ్ళీ విత్ ఇన్ షార్ట్ టైం వస్తాను నేను. మనతోటి కొట్టే కావ్య గారు ఉన్నారు, జనసేనాని సోల్జర్, జనసేన నేత, జనసేనాని సోల్జర్ కార్యకర్త. ఆవిడతో మాట్లాడదాం. కావ్య గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. ప్యానల్ సభ్యులకు మీకు అందరికీ గుడ్ ఈవినింగ్ సార్. కావ్య గారు, మొదటగా మీకు కంగ్రాచ్యులేషన్స్. మీరు ఏదైతే అనుకున్నారో, మీ జనసేనాని ఎలా చూడాలనుకున్నారో, ఒక అధికారం వచ్చిన తర్వాత ఎలా ఉండాలనుకున్నా అలా చూస్తున్నారా? మీరు ప్రజలకు మంచి జరుగుద్దని భావిస్తున్నారా? తప్పకుండా సార్. ఎందుకంటే ఒక పక్క సుదీర్ఘమైన అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఇంకొక పక్క ప్రజల్లో నిత్యం గత 10 సంవత్సరాలుగా ఓటమి ఎదుర్కొంటున్నా కూడా పాలనాపరమైనటువంటి ప్రజా సమస్యలు అన్నింటినీ తెలుసుకుని ఈరోజు ఒక అధికారం తీసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవాన్ని ఉపయోగించుకుని పవన్ కళ్యాణ్ గారు నిత్యం కూడా సమీక్షలతో ఆయన విధానపరమైన చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. వాటిని రిజల్ట్ కూడా మనం చూస్తూనే ఉన్నాము. ఈరోజు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది మీరు వినే ఉంటారు. మరి మీ ప్రభుత్వం ఎందుకు ఈ రకంగా ముందుకు వెళ్తుంది? కక్ష సాధింపు చర్యలు ఉన్నాయి. మేము కులం చూడలేదు, ప్రాంతం చూడలేదు, మతం చూడలేదు, ఏది చూడలేదు. అందరికీ కూడా సమానంగా మేము ప్రతిఫలాలు అనేవి ఇచ్చాము, సంక్షేమ ఫలాలు అనేవి మేము ఇచ్చాము. కానీ ఈరోజు నా పరిస్థితి చూస్తూ ఉంటే లేదు. ఈ 5 సంవత్సరాలు కూడా ఇక్కడే కాదు, రాష్ట్రంలో ఎక్కడా కూడా
పరిపాలన సరిగ్గా జరగడం లేదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? ఏంటి 20 రోజులకే అన్ని చూసేశారా సార్? ఎక్కడైనా సరే కొత్త ప్రభుత్వం స్థాపించినప్పుడు వచ్చిన తర్వాత కనీసం కొంత పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది, చూడాలి వాళ్ళ పరిపాలన ఎలా చేస్తున్నారు, సంక్షేమ పథకాలు ఎలా అందజేస్తున్నారు అని చెప్పాను. ఇందాక ఆనంద్ గారు చెప్పినట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్ళిపోయి రాగానే వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించినట్లయితే ఆయన ఒక పెద్ద తరహాగా ఉండేదన్నమాట. ఇప్పుడు ఆయన అలా కాకుండా డైరెక్ట్గా వెళ్ళిపోతున్నారు. సార్, ఒక రాజ్యాంగబద్ధంగా ఒక దేశాన్ని కానీ ఒక రాష్ట్రాన్ని కానీ పరిపాలించాలంటే లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ వీటన్నిటికీ విధానపరమైనటువంటి కొన్ని కట్టుబాట్లు ఉన్నాయండి. ఇప్పుడు ఇక్కడ పిన్నెల రామకృష్ణారెడ్డి గారు అరెస్ట్ చేసింది కూడా జ్యుడిషియరీని, గవర్నమెంట్ వచ్చి అధికారులు వచ్చి వీలుగా చేసింది. ఫస్ట్ గవర్నమెంట్ ఫామ్ అవ్వలేదు అప్పటికి. ఇంకా ఆయన చేసినటువంటి ధోరణి నుంచి సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా చూసి హైకోర్టు ఆదేశాలతో మాత్రమే అరెస్ట్ అనేది జరిగింది. ఈరోజు ఈ విషయాన్ని తీసుకొచ్చి విధ్వంసకర రాజకీయాలు చేస్తున్నారు. రాష్ట్రాన్ని రావణ కాష్టం ఏంటి 20 రోజులకే రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తే నిజంగా ఇప్పుడున్న ప్రభుత్వం వీళ్ళ మీద కక్షపూరితమైన చర్యలు చేసిద్ది అని చెప్పని వీళ్ళు చెప్పుకుంటుంది నిజంగా జరిగితే, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలన ఉంది కదా సార్, 5 సంవత్సరాలు కూడా ఇక వీళ్ళు ప్రతిరోజు ఇలాగే జైలుకి వెళ్ళి పరామర్శ యాత్రలు ఇలాగే చేసుకోవాలి. ఇక ప్రజల్లోకి వెళ్ళేదైతే ఏమీ ఉండదు. అది ఒకటే వైసీపీ వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి. నిజంగా ఈ ప్రభుత్వం చేస్తే అంటే ఇప్పుడు మీరు కక్ష సాధింపు చర్యలు మేమేమీ చేయలేదు, చట్టం పని తాను చేసుకుపోతుంది తప్పితే దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది మీరు యాక్సెప్ట్ చేయట్లేదు. మేమే కాదండి, కొంచెం రాజ్యాంగబద్ధంగా విలువలు తెలిసిన ఎవరు కూడా దీన్ని సమర్థించరు. ఒక చిన్న వీడియో క్లిప్ ఏదన్నా అబ్యూస్ గా ఉంటేనే సోషల్ మీడియాలో తెగ వైరల్ చేసేస్తారు. అలాంటి విషయాల్లో చట్టపరంగా చర్యలు తీసుకున్నా కూడా, అలాంటిది ఒక నియోజకవర్గంలో 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఒక మనిషి ఇటువంటి దుశ్చర్యలు చేస్తే దాన్ని ఎవరు ఖండించుకుని ఉంటారా? మళ్ళీ వాటి గురించి ఒక స్క్రిప్ట్ కట్టుకుని వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడటము, విలేకరులు వెళ్ళి ఎదురు ఏదైనా ప్రశ్నలు అడుగుతుంటే స్క్రిప్ట్ లో లేదని చెప్పి ఆయన మొహం చాటేసుకుని వెళ్ళిపోవడము, ఇవన్నీ కూడా చూస్తున్నారు జనాలు. స్క్రిప్ట్ ఏంటండి? అంటే మీడియాతో మాట్లాడేటప్పుడు పేపర్లో చూసిందా మీరు అనేది? అవునండి, అంటే మాకు ఎగ్జాక్ట్లీగా పలానా రోజు పలానా టైం పలానా సెకండ్లను గుర్తు పెట్టుకుని ఎవరు చెప్పరు కదండి. ముహూర్తం ఇదేం కాదు కదా అరెస్ట్ చేయడానికి. ఒక తప్పు జరిగినప్పుడు ఆన్ ద స్పాట్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటుంది, అరెస్ట్ చేస్తుంది. దగ్గర పెట్టుకుని 12వ తేదీ దగ్గర పెట్టుకుని పలానా 12:44 ఆయన అన్నం తిన్నాడు, ఆయన ఈవీఎం పైకెత్తాడు, ఈ సెకండ్ కింద పడి పగిలిపోయింది, ఇలా ఎవరు ముహూర్తాలు పెట్టుకోరు కదా. ఓకే 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 కావ్య గారు, మీతో మరి కాసేపట్లో మాట్లాడదాం. మనతోటి సీనియర్ జర్నలిస్ట్ అక్షర సత్యం గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అక్షర సత్యం గారు, గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్, మీకు అక్కడ ప్యానల్ పెద్దలందరూ కూడా గుడ్ ఈవినింగ్ సార్. అక్షర సత్యం గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది మీరు వినే ఉంటారు. మనం గతం 2 రోజుల క్రితం కూడా మనం మాట్లాడుకున్నాం. మరి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని చెప్పి వైసీపీ నేతలందరూ కూడా బాధపడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు, ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదు, మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? సార్, తన పార్టీ కార్యకర్తల మీద కానీ తన పార్టీ మీద కానీ ఏదన్నా కక్ష సాధింపు చర్యలు వచ్చినప్పుడు లేదా తన పార్టీ నాయకులకి నష్టం జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అండగా నిలబడడం, ప్రెస్ మీట్ పెట్టి ఖండించడం తప్పు ఏమీ లేదండి, దాన్ని సమర్థించాలి. అయితే ఇక్కడ వాస్తవం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇవే కాదని అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఆర్థిక అవకతవకలు జరిగినాయి, DDR బాండ్ల వరకు 1,000 కోట్లు దోచిచ్చారు, లేదా 135,000 కోట్లు బియ్యం సీజ్ చేశారు, 150 కోట్లు విలువైన బియ్యం సీజ్ చేశారు. ఇంకో పక్క నేపాల్లో ఎర్రచందనం పట్టివేశారు, కొన్ని వేల మెట్రిక్ టన్నులని. తన PCB ఫైల్స్ మీద తాళం చేసేసారు. పోలీస్ కమిషనర్ ఆఫీసులు కూడా తనఖా పెట్టేసి డబ్బులు తెచ్చేశారు. పంచాయతీలో 1,000 కోట్ల నిధులు గోల్మాల్ అయినాయి. ఇలా ఎన్నో ఆరోపణలు వచ్చినాయి. దీనికి దేనికి కూడా సమాధానం చెప్పలేదు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. పోలవరంలో కానీ అమరావతిలో కానీ అన్యాయం చేశారు, 1,000 కోట్ల గోల్మాల్ అయినాయి అన్న ఆరోపణలు సమాధానం చెప్పకుండా ఒక పిన్నెల రామకృష్ణారెడ్డి గారి చేసిన దాని గురించి సమర్థించడానికి రావడం ఎంత వరకు సబబు? పైగా ఆయన వచ్చి ఏమంటారు, అవునయ్యా ఇది ఈవీఎం ఇంటి బదులు కొట్టారు, అక్కడ రిగ్గింగ్ చేస్తుంటే చూస్తూ ఉండలేక ఈవీఎం బదులు కొట్టాడు. అంటే రిగ్గింగ్ చేస్తుంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తారా, ఎలక్షన్ కమిషనర్ కంప్లైంట్ ఇస్తారా, లేదా ఈవీఎం బదులు కొడతారా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి శాంతి భద్రతలను చేతిలో పెట్టి సాధారణ పరిపాలన చేతిలో 5 సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తి, ఒక రాజ్యాంగ సంరక్షకుడుగా ఉన్న ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలేనా?
అవునయ్యా ఈవీఎం బదులు కొడితే తప్పేంటి అన్నట్టుగా మాట్లాడతారా? కేసు పెడతారా లేకపోతే ఈవీఎం బదులు కొట్టడం ఇక్కడ సమర్థిస్తారా? దాని మీద బెయిల్ నుంచి బయటకు వచ్చినప్పటికీ కూడా సత్యం గారు దాని మీద నుంచి బెయిల్ మీద బయటకు వచ్చినప్పటికి కూడా మా మీదే కొట్టి మా నాయకులనే గాయపరిచి తమ మీద కొట్టినట్టుగా రివర్స్ కేసు పెట్టిన పరిస్థితి అని చెప్పారు. సార్ దాన్ని కోర్టుకి వెళ్ళండి సార్. నీవు నేర్పిన విద్యే కదా నీరదాక్ష అని నిన్నటి వరకు మీరు చేసిందే కదా, నీతి చేసిందే కదా. జనసేన వాళ్ళు, టీడీపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కొట్టి తిరిగి మీరే కేసులు పెట్టేవారు. మీరు చేసిన మీరు ట్రైనింగ్ ఇచ్చిన పోలీసులే కదా, మీ కింద పనిచేసిన పోలీసులే కదా, మీరు చేసిన పోలీసులే కదా. నిన్నటి వరకు మీకు చేసింటే తెలుగుదేశం నుంచి 15 రోజులు కూడా కావట్లేదు. అంటే నిన్న గత 5 సంవత్సరాలు కూడా పోలీసులు మీరు చెప్పినట్టున్నారా? సరే ఇప్పుడు టీడీపీ వాళ్ళు చెప్తే విన్నారు అనుకుంటాం. అంటే ఇప్పుడు పోలీసు అలా వాడుకున్నారా? ఏం మెసేజ్ సత్యం గారు రేగడి లక్ష్మణరావు గారు అబద్ధాలు ఎంత నిజంగా మాట్లాడుతున్నారు మీరు? 29 మంది ఆఫీసర్లు మార్చారు. పురంధేశ్వర గారు మరీ లేఖ రాసి మరీ మార్పించారు. ఎక్కడెక్కడైతే ఎస్పీలు, టీఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు మారారో అక్కడ మాత్రమే ఒక అల్లర్లు జరిగినాయి. రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు జరగల. మార్చారులో తాడిపత్రి, అలాగే మా చూసుకుంటే తిరుపతిలో ఎక్కడైతే ఆఫీసర్లు మారారో అక్కడ గొడవలు జరిగినాయి. ఆయన సమాధానం చెప్తారు, నేను చెప్తాను. సత్యం గారు నేను చెప్తున్నాను ఆయన ఏమన్నారు. ఆయన ఏమంటారంటే ఎక్కడైతే పురంధరేశ్వర గారు లెటర్లు రాపించి మరి ఎస్పీలని ఎవరినైతే అడిషనల్ ఎస్పీలని మార్చారో, మాచర్లు అయితే ఏంటి లేదంటే తాడిపత్రి అయితే ఏంటి, ఎక్కడైతే మార్పిచ్చారో పోలీసు మెయిన్ సిబ్బందిని మార్చారో అక్కడే గొడవలు జరిగినాయి కాబట్టి వాంటెడ్లీ మార్పిచ్చారు అంటున్నారు ఆయన. సార్ ఇప్పుడు 2024 ఎలక్షన్ లో ఓన్లీ డీజీపీనే మార్చింది బీజేపీ. 2019 ఎలక్షన్ లో డీజీపీని చీఫ్ సెక్రటరీని కూడా మార్చింది. వాళ్ళు కూడా ఇలాగే మార్చుకున్నారు. అంటే అప్పుడు మీరు డీజీపీ చీఫ్ సెక్రటరీ అప్పుడు మార్చారు, అప్పుడు ఇలా చేశారు, మేము ఇలా చేసాం, అప్పుడు వాళ్ళు కొట్టారు, మేము ఇప్పుడు కొడతామని అంటారా? అంటే మీరు సమర్థించుకుంటారా? సెక్రటరీని ఇప్పుడు బీజేపీ ఇంకా 50% కూటమి సపోర్ట్ చేసింది, 50% వైసీపీ సపోర్ట్ చేసింది. ఎందుకంటే చీఫ్ సెక్రటరీని ట్రాన్స్ఫర్ చేయకుండా. ఏం ఆరోపణలు లక్ష్మణరావు గారు ఒకళ్ళు చేశారు? జర్నలిస్ట్ మీరు ఎవరైనా సమాధానం చెప్తారు? నిజాలు మాట్లాడండి. మనం ఎంత బదిలీ చేసినా పవన్ కళ్యాణ్ గారికి, చిరంజీవి గారికి, అదే మన సామాజిక వర్గం ఒకటే, మనం ఎంత బదిలీ చేసినా, ఎంత జాకెట్ పెట్టి లేపినా వాళ్ళకి అంత సినిమా లేదు అక్కడ. మన జాకెట్ లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం ఆగండి. నాకు అర్థం కావట్లేదు. లక్ష్మణరావు గారు నిజంగా ప్రజల కోసం జర్నలిస్ట్ గా లక్ష్మణరావు గారు నెక్స్ట్ మీకే ఈవీఎం రిగ్గింగ్ చేస్తే ఈ పగకొట్టడం తప్పేయడానికి ఒక చీఫ్ మినిస్టర్, మాజీ చీఫ్ మినిస్టర్ మాట్లాడుతున్నాడంటే ఎంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకోటి లేదు సార్. సిగ్గిచేది సార్. రెండోది కులం చూడడం, మతం చూడడం. అన్ని పదాలు అదే నిజమేది. అన్ని పదాలు మీ కులానికి, రెడ్డి కులానికి తప్ప ఎవరికి ఇచ్చేసారు చెప్పండి? ఎవరికి ఒక చిన్న చిన్న పనులు ఇచ్చారు. బొత్సాలు సత్యనారాయణ నాటి రివ్యూ పెట్టుకొని లేదని అన్నారు. ఒక్క మినిస్టర్ ఎప్పుడైనా ఇవాళ తెలుగుదేశం టైంలో పెడుతున్న కూటమి ప్రభుత్వం పెట్టిన రివ్యూస్ గత 5 సంవత్సరాలు ఒక్క మంత్రినే రివ్యూ పెట్టాడా? రెండోది ఇది ప్రభుత్వం వచ్చింది, అన్నదానికి అయ్యి స్కీమ్స్ ఇవ్వట్లేదు, పిల్లలకి రైతు పోయి అమ్మఒడి ఇవ్వట్లేదు అంటున్నారు. వైసీపీ ప్రభుత్వం 2019 మే జూన్లో వస్తే మీరు ఏ స్కీమ్ అన్నా 8 నెలల లోపల ఏదైనా ఇంప్లిమెంట్ చేశారా? మీకమ్మో 8 నెలలు కావాలా? కనీసం ఒక నెల కూడా ఇవ్వరా? ఏం మాట్లాడుతున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ఏ పథకం అయినా 8 నెలల లోపల ఇచ్చారా? ఓకే అక్షర్ సత్య గారు, మరి కాసేపట్లో మీ దగ్గరికి వస్తాను. ప్రతిపక్షం లేకుండా దాడులు చేస్తున్నారు అంటున్నారు. మీరు 175 170 రావాలంటే ప్రతిపక్షం లేకుండా చేద్దామని కదా 170 రావాలన్నారు. ప్రతిపక్షాన్ని అణిచివేయాలని కదా, ప్రతిపక్షాన్ని చంపేస్తారనే కదా. మరి మీరు అంటున్నది ఏంటి? ప్రతిపక్షం లేకుండా చేస్తున్నారని అంటున్నారు. మీకే వచ్చేసి ప్రతిపక్షం లాగానే చేస్తున్నారు. మీరు అన్నారు చూసారా, తీసుకోవాలి మీరు ఓడిపోయారు. అలాగే ఈ రోజు తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు కూడా రాస్తే వాళ్ళే ఓడిస్తారు. ప్రజలు సంక్షేమ పథకాలు ఓట్లు వేయడం లేదు. గతంలో ఎగ్జామ్ చెప్పి పరిపాలన చూసేస్తున్నారు. 2019 చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలతో గెలవలేదు. 2024 జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలతో గెలవలేదు. పరిపాలన బాగా చేయలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. అది తెలుసుకోకుండా మీరు మాట్లాడడం అనేది చాలా కొంత విచారకరమైన విషయం. అది వైసీపీ నాయకులు తెలుసుకోవాలి. లక్ష్మణరావు గారు ప్లీజ్ నాకు చెప్పండి. మీరు మాట్లాడుతున్నారు గారు రెస్పాండ్ కండి. అక్షర్ సత్యం గారు మాట్లాడినారు, రెస్పాండ్ కండి ప్లీజ్.
నాకు కూడా ఒకటే సార్, ఇప్పుడు అక్షర సత్యం గారు ఇదే కాదు, ఆయన ఎక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చినా జనసేన పార్టీకి అనుకూలంగా మాట్లాడుతూ మంచిదే. ఎవరి పార్టీకి ఆయన పని వేసుకొని మాట్లాడితే ఇంకా మంచిది, సపోర్ట్ చేసుకోవచ్చు కాదు అట్లా. కానీ మనం మాట్లాడేటప్పుడు మనకి అంత లేదుగా, ఒకే వైపు ఉండి మరీ పెట్టి లేపిస్తున్న సినిమా అయితే అక్కడ లేదు. కానీ సత్యం గారు వినండి, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, ఏదైతే వెన్నెల రామకృష్ణ రెడ్డి గారిని అరెస్ట్ చేసి జైలుకి వెళ్ళి ఆయన జైల్లో పరామర్శించిన తర్వాత మీరు మా కార్యకర్తల పైన ప్రతిరోజు కూడా మీ కార్యకర్తలు దాడి చేస్తా ఉన్నారు, వాళ్ళకి చెప్పండి ప్రతి దాడులు సరికావు. ఈ రోజున మీరు దాడి చేసి మీరు ఒక విత్తనం నాటితే రేపొద్దున అది మహావృక్షం అవుతుంది. రేపొద్దున మేము వచ్చినప్పుడు కూడా ఇదే పరిస్థితి మీ కార్యకర్తలు లక్ష్మణరావు గారు బాగుంది చెప్తారు. ఫోర్త్ ఎస్టేట్గా మేము కూడా జర్నలిస్టులుగా అందరికీ కూడా ఇలా కరెక్ట్ కాదని చెప్తాము. ఈ మాటను మీరు అంతకుముందు గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి నాయకులకి ఎందుకు చెప్పలేదు? చెప్తే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. ఒక్క నిమిషం సార్, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదని మీరు ఎలాగంటారు? సచిన్ గారు మీకు మళ్ళీ ఇస్తాను ప్లీజ్. రివర్స్ గా తీసుకున్న టీడీపీ ఏజెంట్ జనసేన ఏజెంట్ అన్నారు కానీ మన వ్యాఖ్యలో ఉన్న పాజిటివ్నెస్ నాకు తీసుకోలేదు సార్. తీసుకుని ఉంటుంటే వైసీపీకి పరిస్థితి ఉండేది కాదు. టీడీపీ కూడా ఈ రోజు తీసుకోకపోతే మీ పరిస్థితి మీ ప్లేస్ లో 10 సీట్లతో ఉంటుంది రేపు వచ్చే ఎలక్షన్ లో. ఓకే ఓకే సచిన్ గారు మీకు మళ్ళీ ఇస్తాను, మీకు మళ్ళీ ఇస్తాను. లక్ష్మణరావు గారు కంటిన్యూ ప్లీజ్. సత్యం గారు ఒక్క నిమిషం అండి, మరీ ఎంత దారుణమైన అంటే మీరు ఎన్నిక 20 రోజుల్లోనే దారుణంగా విధ్వంసం జరుగుతూ ఉంది. ప్రతి కుటుంబంలో రోజుకు ఒక కార్యకర్త 2-3 చనిపోతూ ఉన్నారు. లక్ష్మణరావు గారు ఎవరైనా లక్ష్మణరావు గారు పవన్ కళ్యాణ్ గారు దగ్గరుండి చేపిస్తున్నారని మేము అనట్లా. స్థానికున్న మీ నాయకులకి కార్యకర్తలకు చెప్పండి, గొడవలు మంచివి కాదు. వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటది, వాళ్ళకి ఒక కుటుంబం ఉంటది, వాళ్ళకి అక్క చెల్లె అందరూ ఉంటారు. నిన్నటి వరకు మీరు చేసింది ఏంటి? మీరు చేసింది మీకు తగులుకున్నప్పుడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా కన్ను ముందు కాకుండా చేస్తే రేపు ఆకు తగులుకుంటారు. అధికారం ఎవరైనా సార్ ఖచ్చితంగా మీరు అన్నారు కదా, ఈ విషయమే ఖచ్చితంగా వద్దున ఎవరైనా సరే కుటుంబాలు ఉంటాయి సార్. ఎవరైనా రాజకీయంగా విభేదించాలా, పాలసీ పరంగా విభేదించాలా, ఏమనుంటాయి స్థాయిలో కింద స్థాయికి వచ్చే కార్యకర్తలు ఏంటంటే పార్టీ కండువా మార్చుకోవడం, వాళ్ళకి ఏదో పర్సనల్ ఇష్యూస్ ఉంటే అది పార్టీ పేరు చెప్పి వాళ్ళ మీద దాడి చేయడం కరెక్ట్ కాదు కదా. అనుకునేటువంటి పర్సనల్ ఖర్చు కోసం పార్టీ కండువా మార్చుకుని మనం దాడి చేయడం ఏంటి? ఓకే, ఎవరు చేసినా తప్పే. లక్ష్మణరావు గారు మీరు అందరూ ఎప్పటి నుంచో చాలామంది వచ్చిన ప్యానలిస్టులు కానీ అందరూ ఒక డౌట్ ఉంది అందరికీ. లక్ష్మణరావు గారు మంచి వాయిస్ ఉన్న వ్యక్తి, ఆయనకి ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నిస్తారు లక్ష్మణరావు గారు. ఆయనకు ఆ నైజం ఉందని అందరికీ తెలుసు. జనసేనలో దరిదాపుగా మీరు ఒక 2 సంవత్సరాల నుంచి మాకు తెలిసి ఒక 3 సంవత్సరాల వరకు మీరు జనసేనలోనే ఉన్నారు. జనసేనలో ఉండగా వైసీపీని మీరు బాగా ప్రశ్నించారు, వాళ్ళు చేసిన తప్పులన్నింటిని కూడా మీరు ఎండగట్టారు. అంత తప్పులు ఎండగట్టిన మీరు ఆశించి వైసీపీలోకి వెళ్ళారు అని అడుగుతున్నారు. నేను అడిగేది కాదు, దీనికి మీరు సభాముఖంగా చెప్తే మరొకసారి అడగరు. మంచి క్వశ్చన్ వేశారండి. నాకు ఖచ్చితంగా మీరు అడిగారు కాబట్టి నేను చెప్పాలి, ఖచ్చితంగా చెప్తాను. సత్యం గారు ఒక్క నిమిషం అండి, సత్యం గారు చెప్తున్నారు. సత్యం గారు మాట్లాడదాం చెప్పండి. మీరు చెప్పండి, చాలా మాట్లాడదాం. చెప్పండి. ఒక్క నిమిషం సార్, నాకన్నా ఇక్కడ జరిగింది ఏంటంటే, నేను జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీ అనౌన్స్మెంట్ చేసినప్పుడు ఫస్ట్ నుంచి నేను పిఆర్పి పార్టీలో ఉన్నాను. అలాగే ఏ పార్టీలో మారలా. నేను పిఆర్పి పార్టీలో ఉన్నప్పుడు విజయవాడలో నేను బీటెక్ చదువుతూ ఉన్నా. తర్వాత పార్టీ విలీనం అయింది. తర్వాత నేను కూడా సైలెంట్ అయ్యాను. నా యొక్క ఉద్యోగం చేసుకున్న జరిగింది. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత పార్టీ కార్యక్రమంలో నేను పోతున్న వెంకట మహేష్ గారు 2016 నుంచి యాక్టివ్ అయ్యాం విజయవాడలో. నేను విజయవాడలో ఉండేవాడిని. పోతున్న మహేష్ గారు నేను మొట్టమొదటి జెండా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జెండా పాతింది మహేష్ గారు నేను. సో ఆయనకి సపోర్ట్ చేస్తాం. మరి మహేష్ గారు మేము వెళ్ళడం జరిగింది. అలాగే ఇప్పుడు అందరికీ అర్థమైంది, మహేష్ గారితో పాటు వెళ్ళారా మీరు? మహేష్ గారితో పాటు ఖచ్చితంగా మహేష్ గారు మేము పోతున్న వెంకట మహేష్ గారు మేము కలిసి అంటే ఇప్పుడు వరకు అది కనెక్టివిటీ కాలా. మీరు ఫ్రమ్ విజయనగరం కదా, విజయనగరమే కదా సార్ మీది ప్రాపర్? సార్ మాది సార్ మీరు విజయనగరం నుంచే కదా మీరు ఉంది, విశాఖపట్నమా? లక్ష్మణరావు గారు
రైట్, మీ దగ్గర సిగ్నల్ కొంచెం వీక్ ఉన్నట్టుంది. మళ్ళీ మాట్లాడదాం మీతో. ఆనంద్ సాగర్ గారితో మాట్లాడదాం. ఆనంద్ సాగర్ గారు, ఇప్పుడు రానున్న రోజుల్లో నెక్స్ట్ స్టెప్స్ ఏం తీసుకోకపోతున్నారు, పరిపాలన ఎలా అందించబోతున్నారు, ముఖ్యంగా మీ దగ్గర అనేక సవాళ్ళు ఉన్నాయి, ఆ సవాళ్ళను మీరు ఎలా అధిగమించబోతున్నారు ప్లీజ్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న ఒక మాట చెప్పారు, పోలవరం ప్రాజెక్టుకి వెళ్ళొచ్చిన తర్వాత అధికారులతో సమీక్ష పెట్టిన తర్వాత పోలవరం ప్రాజెక్టు పైన శ్వేతపత్రం రిలీజ్ చేస్తామని చెప్తున్నప్పుడు ఒక మాట చెప్పారు, పోలవరం ప్రాజెక్టు యొక్క వ్యయం 55,000 కోట్లు దాటి పెరిగిపోయింది. ఆ వ్యయాన్ని కేంద్రంతో ఒప్పించడమే పెద్ద సవాలు అని చెప్పారు. 55 పెరిగిన పోలవరం ప్రాజెక్టు వ్యయాన్ని కేంద్రంతో ఒప్పించడమే పెద్ద సవాల్ అని చెప్పారు. అలాగే రాష్ట్రాన్ని చక్కదిద్దడమే పెద్ద సవాలండి. చచ్చిపోయిన వ్యవస్థలను బతికించాలి, గాడి తప్పిన పరిపాలనని గాడిలో పెట్టాలి, అదుపులేని ఈ అధికార వ్యవస్థ చిన్నాభిన్నమైనటువంటి అధికార వ్యవస్థను మళ్ళీ ఒక పద్ధతిగా దాన్ని తీసుకురావాలి, ప్రజాస్వామ్య పద్ధతులు హైరార్కీ ప్రాసెస్ లో తీసుకురావాలి. రాజ్యాంగం కూని అయ్యింది, ప్రజాస్వామ్యం ఇక్కడ తల్లకిందులు అయ్యింది 5 ఏళ్లలో. దానికి చంద్రబాబు నాయుడు గారు లాంటి పొలిటికల్ గ్రాండ్ మాస్టర్ కావాలని ప్రజలు మొన్న కూటమికి ఓటేసి బాబు గారిని సీఎం చేసుకున్నారు. ఆయన వచ్చిన దగ్గర నుండి చూడండి, అధికారులతో సమీక్షలు జరుగుతున్నాయి. 5 ఏదైతే ఆయన హామీలు ఇచ్చారో 5 పథకాలకి ఆమోదం తెలుపుతూ సంతకాలు పెట్టారు. 1వ తారీఖునే పింఛన్లు పంపిణీ చేశారు, 1000 రూపాయలు పెంచి. అసలు పెన్షన్ ఇప్పుడు 4,000 రూపాయల పింఛన్లో 2,875 రూపాయలు తెలుగుదేశం పార్టీ ఇచ్చిందే, దాంట్లో 2,845 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు పెంచిందే. రాజశేఖర రెడ్డి పెంచింది 125, జగన్మోహన్ రెడ్డి పెంచింది 5 సంవత్సరాల్లో 1000 రూపాయలు, 1,125 రూపాయలు తండ్రి కొడుకులు ఇద్దరు దప్పదప్పాలుగా పెంచినటువంటి పింఛను 1000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారు, 2,000 చేసింది చంద్రబాబు నాయుడు గారు, ఈవేళ 4,000 చేసింది చంద్రబాబు నాయుడు. ఎంత మీరు ఒక్కసారి ఆలోచించిన. అలాగే మెగా డిఎస్సి ఏది చూసుకున్నా అలా ఒక పక్క విదేశీ నిపుణుల బృందాన్ని పిలిపించి పోలవరం ప్రాజెక్ట్ అంతా కూడా అధ్యయనం చేయిస్తున్నారు. పట్టిసీమలో నిన్ననే నీళ్లు వదిలిపెట్టి గోదావరి పరుగులెట్టేలాగా చేసి కృష్ణమ్మతో అనుసంధానం చేసి రాయలసీమకు నీరు జలపాతాలు పారేటట్టుగా చేస్తా ఉన్నారు. ఎప్పుడైనా ఈ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో ఆయన మంత్రులు కానీ ఆయన కానీ శాఖాధిపతులతో ఒక సమీక్ష సమావేశం పెట్టారండి? రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ అసలు ఒక మంత్రి, వైసీపీలో ఉన్నటువంటి మంత్రి తన నియోజకవర్గం కాకుండా రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి తర్వాత అంత సీనియర్ అయిన 2014లో జగన్మోహన్ రెడ్డి గారిని కాదని చంద్రబాబు నాయుడు గారికి సీనియర్ అని చెప్పి ప్రజలు అప్పచెప్పారు అధికారాన్ని. ఎందుకు 2014లో ప్రజల అభిమానాన్ని చూరగొనలేకపోయారు? జూనియర్ అయిన జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇచ్చే వరకు ఎందుకు తెచ్చుకోగలిగారు మీరు? ఈసారి ఆ తప్పు చేయకుండా వెళ్తారా ముందుకి? ప్రజల్ని 2014 నుండి 19 వరకు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీని వదిలి రోడ్ ఎక్కి ప్రజల్ని నమ్మించాడు. ఆయన రక్తి కట్టించాడు, వీధి భాగవతం రక్తి కట్టించాడు. బిగ్ డైమండ్ దొంగిలించారన్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఉందన్నాడు. 6 లక్షల రూపాయలు అవినీతి చేశారన్నారు. ఎంపరర్ ఆఫ్ ది కరప్షన్ బుక్ చేశారు. 35 మంది డిఎస్పీలని కమ్మోళ్ళు వేసుకున్నారని అన్నారు. అలా రాజధాని గ్రాఫిక్ అన్నారు, ఎడార్ అన్నారు, శ్మశానం అన్నారు, ఏదేదో అన్నారు. రకరకాలుగా ఆయన చేసే ప్రతి మంచి పని కూడా అది మంచిది కాదు, చెడ్డది అని ప్రజల్ని నమ్మించి వంచారు. వంచి ఈయనేదో వస్తే ఏదో చేస్తాడు, ఒక్క ఛాన్స్ అంటే ఫోన్లే ఒకసారి ఇస్తే ఏం పోతుంది, కుర్రోడు కదా ఇచ్చి చూద్దాం అని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత పిచ్చోడి చేతిలో రాయిలాగా అధికారం మారిపోయింది. ఆయన బయటికి రాడు, బారికేట్లు కట్టుకుంటాడు. ఆయన ఇంటి పక్క రోడ్లో జనాలను నడవనడు. ఆయన ఇంటి పక్కన ఆయన ఇంటి వెనకాల పొలంలో ఆ పొలం యజమాని పొలం దున్నుకోనివ్వడు. ఆ ఇంటి పక్కన కట్టినటువంటి అపార్ట్మెంట్ లో వాళ్ళ అద్దెకి రానివ్వడు. ఆ ఇంట్లో వాళ్ళ కాపురం ఉండనివ్వడు. ఆయన పర్యటనలు రాడు, ప్యాలెస్ వదులు పెట్టాడు, ప్రజల్లోకి రాడు. ఇవాళ చూడండి, లోకేష్ గారు ప్రజా దర్బారు పెట్టాడు, మినిస్టర్ అయిన మొన్నాడే. పవన్ కళ్యాణ్ గారు చూడండి, పిఠాపురంలో సముద్ర కోతకు గురవుతున్నటువంటి ఉప్పాడ గ్రామానికి ఇంజనీర్లు తీసుకుని విదేశీ నిపుణులు తీసుకుని దానికి శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని చూస్తా ఉన్నాడు.
నిత్యం ప్రజల్లో ఉంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఒక పక్క కార్యకర్తలతో, నాయకులతో, మంత్రులతో, ఎంపీలతో, ఎమ్మెల్యేలతో, ఐఏఎస్ అధికారులతో, ఐపీఎస్ అధికారులతో, విదేశీ శాస్త్ర సాంకేతిక రంగ నిపుణులతో చేస్తూ రాష్ట్రానికి ఏమి కావాలి, ఈ రాష్ట్రం మళ్ళీ ఎట్లా దీన్ని ఈ అప్పుల ఊపులోంచి బయటికి తీసుకురావాలి, సంపదను ఏ విధంగా సృష్టించాలి, అసలు ఒక రాష్ట్రం ఉంది అని ఎలా దీన్ని నిరూపించుకోవాలనే ఆయన సీనియారిటీని, ఆయన అనుభవాన్ని ఆనంద్ సాగర్ గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు మీ ప్రభుత్వం గాన కక్ష సాధింపు చర్యలకి వెళ్లకుండా అభివృద్ధి మీదే ధ్యాస పెడితే ఎవరికి ఏ ప్రాబ్లం లేదు. అసలు కక్ష సాధింపు చర్యలకి గతంలో తప్పు చేసిన వాళ్ళని శిక్షించడానికి తేడా ఏం చెప్తారు మీరు? అలా అదే కదండి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. దానికి ఎవరైనా అడ్డు చెప్తారండి? చెప్పరు కదా. ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా అర్ధరాత్రి అచ్చెన్నాయుడు గారి ఇంటి మీద దాడి చేసి ఆయన గోడలు దూకి అరెస్ట్ చేశారు. అలాగే కొల్లు రవీంద్ర గారిని ఇప్పుడు మంత్రి గారు, ఆయన్ని మైన్స్ మంత్రి, ఆయన్ని అరెస్ట్ చేశారు. అలాగే దేవినేని ఉమ గారిని, అక్కడ దుల్పల నరేంద్ర గారిని, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని వందలాది మంది పోలీసులతో ఆ కర్నూలులో, నంద్యాలలో ఆయన బస్సును చుట్టుముట్టి అర్ధరాత్రి ఆయన అరెస్ట్ చేసి వందలాది కిలోమీటర్లు ఆయన్ని సాధారణంగా జీపులో తీసుకొచ్చి కోర్టులో పెట్టి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు. ఇవన్నీ కూడా ఫాల్స్ కేసులు, ఫాల్స్ ఎలిగేషన్, సాక్ష్యాధారాలు లేనటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి కక్ష సాధింపు చర్యలు. అందుకే తెలంగాణ ముఖ్యమంత్రి గారు మొన్న రేవంత్ రెడ్డి గారు మాట చెప్పాడు, ప్రతిపక్షం మీద కక్ష కట్టి రాష్ట్రాన్ని నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పాడు. మేము అట్లా చేయదలుచుకోలేదు. మా ప్రభుత్వం ఆ దారిలో పయనించదు. మాకు కక్ష సాధింపు ఎందుకు ఉండాలి చెప్పండి? ప్రజలు ఈ పార్టీకి 151 సీట్ల నుండి 11కు పడేశారు, కింద పడేసి తొక్కేశారు, పాతాళంలోకి తొక్కేశారు. చచ్చిపోయిన పాము అది, దానికి ఎవడు ఊపిరి ఊదుతాడండి, ఎవడు ప్రాణం పోస్తాడండి పాముకి మళ్ళీ? కాబట్టి చచ్చిపోయిన పామును కొట్టే చావలేని వాళ్ళం కాదు మేము. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు కంటే మాకు ఆనందం ఏముంటది, కక్ష సాధింపు ఏముంటది? ప్రజలు కక్ష తీర్చుకున్నారు, ఆగ్రహంతో ఓటేసి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పారు. మనుగడే లేదు, అది ఇంకా బతుకుతుంది అనే ఆశ జగన్మోహన్ రెడ్డికి లేదు. ఇదంతా కంటి తృప్తి చర్యగా ఏదో వచ్చాడు, మాట్లాడాడు. రేపు మళ్ళీ ఆయన ఎక్కడ ఉంటాడో తెలియదు. మీరు కంక్లూడ్ చేతురు కానీ మళ్ళీ ఇస్తాను మీకు. ఒకసారి మనం కొట్టే కావ్య గారితో మాట్లాడదాం. కావ్య గారు, పోతెన మహేష్ గారితో పాటుగా వెళ్ళారంట రేగడి లక్ష్మణరావు గారు. అయితే మీరు అంతకుముందు ఒక ప్రశ్నలు ఏమైనా కదా, ఏంటో చెప్పండి మీరు ప్లీజ్. ఏం లేదు సార్, అంటే చీపురుపల్లి నియోజకవర్గం నుంచి సంబంధించినటువంటి మన రేగడి లక్ష్మణరావు గారు గత 10 ఏళ్ళుగా పార్టీలోనే నేను పయనించాను, పార్టీకి సంబంధించి సేవ చేశానని చెప్పుకొచ్చారు. ఆయన నాకు తెలిసినంత వరకు ఆయన జనాలకు సుపరిచితమైందే గత 2 ఏళ్ళుగా. ఆయన ఎప్పుడు పనిచేసినా కూడా పోతిన మహేష్ గారితో కలిసి పనిచేసుకుని వీడియోస్ పెట్టుకుంటూ మీడియా ఛానల్కి వాళ్ళ యొక్క నంబర్లు ఇచ్చి ఇలా డిబేట్లకు వచ్చి కూర్చోవడం తప్పితే క్షేత్రస్థాయిలో వాళ్ళు చేసిన ఒక ప్రోగ్రామ్ ఏదైనా ఉంటే చెప్పండి. నాకు తెలిసి ఏదో ఒకటి పాల యశస్విని గారితో కలిసి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. ఎక్కడైనా సరే ఒక సామాన్య కార్యకర్తగానే ప్రయాణించారు ఆయన. అటువంటి ఆయన ఈరోజు ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేసరికి గురువేలా వెళ్ళాడు కదా, నేను కూడా శిష్యునట్టే అని చెప్పని ఈరోజు పోతిన మహేష్ గారితో కలిసేసి వెనకాల మంత్రాలు జరిపేసుకుని పార్టీ మారి వెళ్ళిపోయి ఈ 5 ఏళ్ళు ఏ పార్టీని అయితే దూషించారో మళ్ళీ ఇప్పుడు అదే పార్టీకి వత్తాసు పలకడం అనేది అటు ఆయన యొక్క అధినేతకి ఎంత జ్ఞానం ఉందో ఈయనకి ఎంత జ్ఞానం ఉందో అనేది ప్రజలు చూస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే సార్, ఒక నిమిషం నేను ఒకేసారి కంక్లూడ్ చేస్తాను. చెప్పండి. 5 సంవత్సరాలుగా ప్రజలు రాష్ట్రంలో ఎంత ఇబ్బంది పడ్డారు. డిఎస్సి కానీ, నిరుద్యోగులు కానీ, అంటే ప్రతి ఇయర్ జాబ్ క్యాలెండర్ కోసం కానీ, అంగన్వాడీ కార్యకర్తలు కానీ, టీచర్లు కానీ ఎంతమంది రోడ్ల మీదకి వచ్చి ఎన్ని ధర్నాలు చేశారు, ఎంతమంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వీటికి సంబంధించి ఏ ఒక్క రోజు కూడా మీడియా ముందుకు వచ్చి ప్రత్యక్షంగా మాట్లాడిన ముఖ్యమంత్రి, మీ మీడియాలో ఎవరిని సంప్రదించినటువంటి ఆ మాజీ ముఖ్యమంత్రి ఈరోజు తన యొక్క మనిషికి ఏదో ఒక కష్టం వచ్చిందని చెప్పి, అంటే ఇది తప్పు తనకు తానుగా తప్పు చేసుకుంటే వచ్చిన కష్టానికి ఈ రోజు మీ మీడియాను సంప్రదించేసి మీడియా ముందు 4 మాటలు మాట్లాడి వెళ్ళిపోతే ఈ రోజు దాని గురించి మనందరం మాట్లాడుకోవాల్సి వస్తుంది. గతంలో నిజంగా కక్షపూర్తి చర్యలు అంటే ఎలా ఉంది అంటే సార్, ప్రశ్నించిన ప్రతి ఒక్కరు ఎంతమంది టీడీపీ నాయకులు జైల్లో పెట్టలేదు, ఎంతమంది వాళ్ళ కార్యకర్తని ఇబ్బంది పెట్టలేదు. సాక్షాత్తు జనసేన పార్టీ అధినేతను కానివ్వండి, చంద్రబాబు నాయుడు కానివ్వండి, జనసేన కార్యకర్తను అయితే ఇవ్వండి, మాట్లాడిన ప్రతి ఒక్కరి మీద కొరడా చూపించారే, రాష్ట్రం మొత్తం అల్లకల్లోలం చేశారే.
3 రాజధానుల పేరు చెప్తే 3 రాజధానులు కూడా కుంపట్లు పెట్టారే. ఇంత రాష్ట్రం తగలపడేలా చేసి సార్ మీరు ఒకసారి గత 5 సంవత్సరాలకు సంబంధించిన ఆడిట్ చూసుకుంటే స్టేట్ బడ్జెట్ ప్రతి 3 నెలలకు 2,000 కోట్లు గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి ప్రభుత్వ స్థలాలు ప్రతిదీ కూడా ఆర్బీఐ దగ్గర తనఖా పెట్టి తీసుకొచ్చుకున్న డబ్బులే. ఈరోజు కొన్ని లక్షల కోట్ల అప్పులు చేసి ఉన్న ఖజానా మొత్తం దోచుకొని ఈరోజు అధికారంలోకి వచ్చిన ఈ కూటమి ప్రభుత్వానికి ఇది ఎంత కత్తిమైన సాము లాంటిదండి. తెలుసు కదా, చూస్తున్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఈ పరిపాలన ఎంత కష్టతరమైన పరిపాలన. అలాంటి ఈ పరిపాలనని కూటమి ప్రభుత్వం ఎంత సక్రమబద్ధంగా చేసుకుని వెళ్ళేటువంటి ఈ తరుణంలో వీళ్ళు ఇంకా వచ్చి అంటే వీరు రఘురామకృష్ణరాజు గారిని, సందీప్ పంచకర్ల కానీ వీళ్ళని ఇబ్బంది పెట్టినట్టు మళ్ళీ మేము వీళ్ళ సార్ ఒక్కటి చెప్తున్నామండి, వైసీపీ పార్టీ కార్యకర్తలకు కానీ నేతలకు కానీ మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం కూడా లేదు సార్. మీరు తప్పు చేసి మీ అంతటా మీరు వచ్చి తొడలు కూడిస్తే తప్పితే మిమ్మల్ని పట్టించుకొని మీ దగ్గరికి దూరి మీరు తప్పు చేసిన వాటికి శిక్షలు ఇస్తారు తప్పితే మిమ్మల్ని కదిలించి మరీ చేయాల్సిన అవసరం లేదు. మీరు కూడా మీ కార్యకర్తలకి మీ నాయకులకి చెప్పుకోండి. ఏమనంటే బాబు మనకు కూడా భార్య పిల్లలు ఉన్నారు, మనం గెలిచిన రోజున మనం వీళ్ళందరినీ హింసించాము, చాలా చేశాము, ఈ రోజు వాళ్ళు గెలిచున్నారు, ఎక్కడ తప్పులు చేయకండి, గతంలో చేసిన తప్పులు ఉన్నాయి కదా అణిగిమణిగి ఉండండి నేను చెప్పండి. మీరు కూడా చెప్పండి స్పష్టంగా, తప్పులు చేయొద్దని చెప్పండి. తప్పులు చేసే మాత్రం ఎవరిని ఉపేక్షించేది లేదని కూడా నిర్మోహమాటంగా చెప్తున్నాను. ఓకేనండి, లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి. నాగ్ గారు ఇందాకలా ఏది మీరు 2 సంవత్సరాల నుంచి అన్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి పార్టీ ఇదేమో ఎప్పటి నుంచి నేను టీవీలో మాట్లాడుతాను. 3 సంవత్సరాల నుంచి యాక్టివ్ గా ఉన్నారన్నారు సార్. యాక్టివ్ గా ఒక్క నిమిషం నాగ్ గారు, ఇప్పటికి నేను 4,000 డిబేట్లు పైన చేశాను. నేను వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చి 200 డిబేట్లు చేశాను. నేను ఏప్రిల్ 24 తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 200 డిబేట్లు చేశాను. ఉదయం 7 నుంచి రాత్రి 10 యశస్విని గారు విజయనగరం జిల్లాలో ఏం పీకింది ఆవిడ, అసలు ఆవిడ చేసిన కార్యక్రమాలు ఏంటి, మండల రాజేష్ చేసిన కార్యక్రమాలు ఏంటి, పిసిసి చంద్రమోహన్ చేసిన కార్యక్రమాలు ఏంటి, కేవలం మీ కాపు కులాలు అయితే పదవులు ఇస్తారా, మీ కాపు కులాలకి పదవులు ఇస్తారా, వేరే వాళ్ళకి లక్ష్మణరావు గారు కాపు కులం అయితే లక్ష్మణరావు గారు ఇది అభ్యంతరకరం. ఎక్కడా కూడా జనసేనలో కాపు కులానికి పెద్దపీట వేసింది లేదు, కాపు కులంలో కులానికి సంబంధించింది లేదు. కాపు కుల పెద్దలందరూ కూడా రెడ్డిగా పేరు మార్చుకున్నారు. కాపు కులం వాళ్ళందరూ కూడా చాలా మంది ఇవ్వకపోతే ఏం మాట్లాడారండి మరి మీరు? ఒక్క నిమిషం వరకు వైసీపీని ఏకపారేసి ఈ రోజు అదే వైసీపీకి నాకు చెప్పనివ్వండి, చెప్పండి. ఆవిడకి తెలియట్లా క్లియర్ గా నేను చెప్తా వినండి. చెప్పండి. మీకంత క్లారిటీ కావాలంటే నాగబాబు గారిని అడగండి, మా నాదెండ్ల మనోహర్ గారు అడగండి, చెప్తారు. ఇదే వీళ్ళు ఎంతవరకు ఈ రజనీ గారు కానీ, దాసరి కిరణ్ కానీ, లేదా రాయపేట అరుణ కానీ, అలా కీర్తన కానీ రవలంటే నాకని జూనియర్లు టీవీలో మాట్లాడినప్పుడు పోతిన మహేష్ గారు వెళ్ళారు కాబట్టి నేను వెళ్ళానని చెప్పాను. గుర్తుపెట్టుకోండి. ఓకే ఓకే, సైడ్ ట్రాక్ అవుతుంది. సబ్జెక్ట్ లోకి వచ్చేద్దాం. లక్ష్మణరావు గారు మనం ఏదో దానిలో నుంచి వచ్చేసాము, ఏదో ఒకటి వేసేయాలంటే జనసేనలో కాపు కులస్తులే ఉన్నారా? జనసేనకి కాపు కులస్తులకే పెద్ద పెట్టేస్తే కాపు కులంలో ఉన్న మిగతా వాళ్ళందరికీ ఎందుకు వేయలేదు? మరి ఆ కాపు కులం వాళ్ళందరికీ ఎందుకు లేరు? ఏమి జనసేన పార్టీ వైసీపీ పార్టీ అనో, వైసీపీ రెడ్డికి మాత్రమే పార్టీయా, టీడీపీ చౌదరికి మాత్రమే పార్టీయా? తప్పు సార్, అలా మాట్లాడకూడదు. మనం పార్టీ నుంచి వచ్చాక అలా మాట్లాడేది మాట్లాడకూడదు. అలా కాదు, అది వదిలేయండి. మీరు వైసీపీ పార్టీ నుంచి ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడిన దాని గురించి ఏం చెప్పదలుచుకున్నారు? కూటమికి ఏం సలహా ఇవ్వదలుచుకున్నారు అది చెప్పండి ప్లీజ్. సార్ ఒకటి సార్, కక్షపూరితమైన రాజకీయాలు మంచి కాదు. అంటే ఎవరికైనా మంచి కాదు. మీరు చేయాలంటే మీరు చేయండి. కక్షపూరితమైన కేసులు పెట్టి జైల్లో పెడదాం అనుకుంటే సునకానందమే. ప్రజలు గమనిస్తూ ఉంటారు. మీరు ఏదైతే మా మీద ఫాల్స్ స్టేట్మెంట్ తీసుకెళ్లారో రేపు మీకు అదే అవుతుంది. ఎవరు కూడా ప్రజా తీర్పుకి అతీతులు కాదు. ఖచ్చితంగా మీకు ఇచ్చినటువంటి మ్యాండేటరీ మీరు ఏమైతే మీరు చూస్తాం. ఇంకా మేము కూడా గట్టిగా మాట్లాడడానికి కూడా ఏంటంటే వీళ్ళు వచ్చి ఇంకా 4 రోజులు కూడా కాల ఇచ్చిన హామీలు ఏంటి చాలా ఉన్నాయి వాళ్ళ తల మీద. 1 కాదు 2 కాదు, చూద్దాం. గట్టిగా అడగాల్సిన రోజు వస్తే ఒక 2 నెలలు 3 నెలలు టైం ఇస్తాం. వీళ్ళు ఎంతవరకు పరిగెడతారో చూద్దాం. ప్రజాశక్తిలో నిలబెట్టి ప్రశ్నిస్తాం. మేము ఉంది ఖచ్చితంగా. వాటి గుర్తుపెట్టుకోండి, రేగుడి లక్ష్మణరావు అనే వ్యక్తికి
పార్వతీపురం టికెట్ 2 సార్లు ఇస్తానని చెప్పి మోసం చేశారు. నాతో డబ్బులు లేవండి, నేను పెట్టుకోలేను, ఒక 30 కోట్లు నేను పెట్టుకోలేను, 20 కోట్లు నేను పెట్టుకోలేను అంటే డబ్బులు ఇస్తేనే టికెట్లు ఇస్తారా? ఎస్సీ వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయా? పోటీ చేయలేదు కదండి, పోటీ చేయలేదు కదా, జనసేన పార్టీ ఇండివిజువల్ గా పోటీ చేయలేదు కాబట్టి మీకు ఇవ్వలేదేమో. వాళ్ళు 21 సీట్లలో పోటీ చేశారు, వాళ్ళ అన్నగారికి కూడా సీట్ లేదు, వాళ్ళ అన్నగారికి కూడా సీట్ లేదు, వాళ్ళ అన్నగారికి డబ్బులు బాగానే ఉన్నాయి కదా, ఆయన పోటీ చేయలేదు కదా. నాదేంలో మనోహర్ గారు తెలుసు, హరిప్రసాద్ గారు తెలుసు, ఇప్పుడు ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారికి తెలుసు. ఆయన అడగండి చెప్తారు. కావాలంటే ఇప్పుడే లైన్ లో హరిప్రసాద్ గారిని మీరు ఫోన్ లో తీసుకుని మాట్లాడండి. నేనే ఎక్కడ వరదలేదే. ఆఖరికి పార్టీ నుంచి బయటకు వెళ్ళినప్పుడు కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక 4 రోజులు నేను క్యాంపెయిన్ చేస్తానంత నాకు అవకాశం అవ్వలేదండి. ఏం చెప్పుకుంటాం అన్ని స్థానిక కిమిడి కళా వెంకటరావుకి టికెట్ ఇస్తే టీడీపీ నాయకులు మాకు పొరపచ్చాలు ఉన్నాయి, మాకు పొసగట్లేదు చూడండి అంటే పట్టుకున్న నాదున్నాడు. జనసేన పార్టీలో స్ట్రక్చర్ లేదు. ఏంటంటే ఆ పార్టీ స్ట్రక్చర్ లేదు. ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్తే సమస్య తీరుతుంది? ఎవరు లేరు. ఒక పనికిరాని లీడర్ మన జిల్లాలో పెట్టారు, పాలవలస యశస్విని గారు. ఎందుకు ఆవిడకి రాజకీయమే తెలియదు, ఇప్పటి వరకు ఆవిడ ఓటే వేయలేదంట. అటువంటి నాయకులు తీసుకొచ్చి మన నెత్తి మీద పెట్టారు. లక్ష్మణరావు గారు, ఓకే లక్ష్మణరావు గారు, ఓకే సమయభావం తప్పు ఉంది. కావ్య గారు ఒక్క నిమిషం, సమయభావం తప్పు ఉంది. లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఓకే ఓకే అక్షర్ సచిన్ గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. సార్ లక్ష్మణరావు గారికి సమాధానం లాస్ట్ లో చెప్తా. మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ నాయకులకు అన్యాయం జరిగినప్పుడు స్పందించడం, బయటకు రావడం తప్పు లేదు. అయితే ఆయన ఎంచుకున్న సబ్జెక్ట్ తప్పు. ఒక ఈవీఎంల బదులు కొట్టి ఈ వ్యక్తిని సమర్థించినట్టు ప్రెస్ మీట్ మాట్లాడడం అది ముమ్మాటికి తప్పు. రెండోది లక్ష్మణరావు గారు మహాబాబులే ఓడిపోయారు, మేమెంతా ఓడిపోవడం అన్నట్టుగా మాట్లాడారు కదా. మరి ఈ జ్ఞానం వైసీపీ నాయకులు లేదని పవన్ కళ్యాణ్ ఎంత ఎగతాళిగా మాట్లాడారు సార్. 2 ఓట్లు ఓడిపోయారని. మీరు ఓడిపోతే కామనా? పవన్ కళ్యాణ్ ఓడిపోతే లక్ష్మణరావు గారు కాపులైతే ఒకటనే దళితులైతే ఒకట అంటున్నారు కదా. మరి లక్ష్మణరావు గారు మరి ఎందుకు మాట్లాడుతున్నారు అర్థం కావట్లేదు. లక్ష్మణరావు గారు నేను ఇదంతా కూడా సప్రాసెస్ లో జగన్మోహన్ రెడ్డి ఇంతమంది రెడ్డి ఏమి ప్రశ్నించలేకపోయారు. కానీ పవన్ కళ్యాణ్ చుట్టూ ఉన్న అన్ని కులాలకు ఉన్నాయి. ఆయన వచ్చిన 20 సీట్లు కూడా 11 కులాలకు సీట్లు ఇచ్చాడు. కానీ పవన్ కళ్యాణ్ మీరు ప్రశ్నిస్తున్నారు. అది మీ విజ్ఞతకే, మీ విజ్ఞానానికే, మీ విజ్ఞత మీరు అంటున్నారు కదా. లక్ష్మణరావు గారు మీ బాధ అర్థమైంది. మీకు టికెట్ రాలేదు, పోతిన మహేష్ గారికి మీకు టికెట్ రాలేదు, మీ బాధ ఇప్పుడు అర్థమైంది, అందరికీ అర్థమైంది. పాపం మీకు అలా టికెట్ రాకుండా ఉండడం వల్ల మీరు అలా కొంచెం ఎక్కువగా రియాక్ట్ అయ్యి పాపం వైసీపీలోకి వెళ్ళారు. వైసీపీ నుంచి టికెట్ తెచ్చుకుని పార్వతీపురం నుంచి పోటీ చేసి నెక్స్ట్ ఎమ్మెల్యేగా మీరు గెలవాలని కోరుకుంటున్నాం మేము కూడా. ఓకే ఆనంద్ సాగర్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. లాస్ట్ చెప్పండి సార్, కంక్లూడ్ చేయండి సార్. ఇవాళ సబ్జెక్ట్ మీద కంక్లూడ్ చేయండి. మీరు ఎలా ముందుకెళ్ళబోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది ఎలా చూస్తారు? లాస్ట్ 1 minute సార్. రాజకీయాల్లో గెలుపోవటంలో సహజంగా ఉంటాయి. అలాగే జగన్ ఓడిపోయిన తర్వాత ప్రభుత్వానికి, కొత్త ప్రభుత్వానికి కొంత సమయాన్ని ఇవ్వడం అనేది అది ఒక మంచి సంప్రదాయం. దాన్ని ఈ వైసీపీ పార్టీ పాటించాలని నేను మీ ద్వారా ఒక సలహా ఇస్తున్నా, సూచిస్తున్నా. అది అలా కాకుండా లేడికి లేచిందే పరుగు అన్నట్టు ఇంకా బొడ్డు తడి ఆరకుండానే పెడబొబ్బలు పెట్టి అదిగో అక్కడ అది చేసేస్తున్నారు, ఇది చేసేస్తున్నారు. ఎక్కడ చేయడానికి అవకాశం ఉందండి? రాష్ట్రం అంతా సర్వనాశనం అయిపోయి, తప్పులు తడకైపోయి, కుక్కలు చిమ్మరి ఇస్తరైపోయినటువంటి రాష్ట్రాన్ని అక్కడ తప్పులు చేయడానికి ఏమన్నవి, ఆ తప్పులు సరిదిద్దడానికే టైం సరిపోయేలాగలేదు. అక్కడ జరిగిన నష్టాన్ని పూడ్చడానికే టైం సరిపోయేలాగలేదు. రాష్ట్రాన్ని బాగు చేయాలి, భావితరాలకి ఒక మంచి ఆంధ్రప్రదేశ్ అందించాలనే సత్సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు పనిచేస్తున్నారు. ప్రతిపక్షం కూడా దానికి సహకరించాలి, సత్సంప్రదాయాల్ని పాటించాలి. అందరూ కలిసి ఈ
సంక్షోభంలో ఉన్నటువంటి అప్పుల ఊబిలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని పైకి తీసుకురావడానికి శ్రమించాలని మీ ద్వారా కంక్లూడ్ గా చెప్తాం. ధన్యవాదాలండి ఆనంద్ సాగర్ గారు, చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. రేగడి లక్ష్మణరావు గారు, అదేవిధంగా ధన్యవాదాలు కొట్టే కావ్య గారు, ధన్యవాదాలండి జర్నలిస్ట్ అక్షర్ సచిన్ గారు. ఇదండి ఇవాళ స్పెషల్ డిబేట్. ఏది ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అయిపోయాయి, కొత్త ప్రభుత్వం వచ్చింది. అయినప్పటికీ కూడా ఇంకా కూడా వాడి వేడి అయితే ఏమాత్రం తగ్గలేదు. దేశ రాజకీయాలన్నీ ఒక లెక్క, ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఒక లెక్క అన్నట్టుగా ముందుకు సాగుతుంది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. కానీ అభివృద్ధిలో మాత్రం ఆమడ దూరంలో నిలిచిపోయిన మాట వాస్తవం. మరి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా అభివృద్ధికి నోచుకొని రాష్ట్రం ఏదన్నా ఉందంటే ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ అని చెప్పడంలో ఎటువంటి నిర్మోకమాటంగా మనం చెప్పొచ్చు. ఏ ప్రభుత్వాలు పాలించినప్పటికీ కూడా ఏ ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లేదు. మరి చూద్దాం ఈ కూటమి ప్రభుత్వం ఎంతవరకు అభివృద్ధికి ముందుకు తీసుకెళ్తుంది, ప్రతిపక్షాలు ఎంతవరకు, ప్రతిపక్ష పార్టీ హోదా వచ్చినా రాకపోయినా వైసీపీ పార్టీ ఎంతవరకు ఆ పార్టీని ముందుకు కూటమి ప్రజల వైపు ముందుకు వెళుతుందో చూడాలి. ఏదేమైనా కొన్నిటికి కాలమే సమాధానం చెప్పాలి. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.